ప్రియమైన యువ మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ జీవితానికి యజమానులు మరెవరూ కాదు. ఈ రోజుల్లో ఫోన్ రీల్స్, వ్యర్థ వీడియోలు మన సమయాన్ని, మన శక్తిని, మన భవిష్యత్తును దోచేస్తున్నాయి. కానీ నిజం ఏమిటంటే 10 నిమిషాల వినోదం కోసం 10 సంవత్సరాల భవిష్యత్తును కోల్పోవద్దు. యువత అంటే శక్తి, యువత అంటే ధైర్యం, యువత అంటే క్రమశిక్షణ. అది రీల్స్లో కాదు, మీ సంకల్పం, మీ పని, మీ కలలో కనిపించాలి. ఒక్కసారి ఆలోచించండి, ఈ దేశంలో గొప్ప వాళ్ళందరూ మీలాంటి వారే. వాళ్ళను గొప్పవాళ్ళు చేసింది ఒకే మాట, నేను చేయగలను అన్న నమ్మకం. మీ దగ్గర ప్రతిభ ఉంది, మీ దగ్గర శక్తి ఉంది, మీ దగ్గర సమయము ఉంది. కావలసింది ఒక్కటే, దిశ, నిర్ణయము, క్రమశిక్షణ. అందుకే ఈ రోజు నుంచి మీకు మాట చెప్పుకోండి. రోజు ఒక మంచి పని, రోజు ఒక మంచి అలవాటు, రోజు ఒక మంచి లక్ష్యం. పుస్తకం చదవండి, కొత్త నైపుణ్యం నేర్చుకోండి, మంచి ఫ్రెండ్షిప్ చేయండి. మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తు, మీ కెరీర్ కోసం పనిచేయండి. మీరే మీకు ప్రేరణ అయ్యేలా జీవించండి. ఈ ప్రపంచం మీ విజయాన్ని చూసి గర్వపడే రోజు రావాలి. చివరిగా ఒక్క మాట, మీరు మారితే మీ భవిష్యత్తు మారుతుంది. మీరు లేచితే మీ కుటుంబం లేస్తుంది. మీరు ఎదిగితే ఈ దేశం ఎదుగుతుంది. జై హో యువత. ధన్యవాదాలు. ఈ లోకంలో నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు, నిన్ను నీవు ఆపుకుంటే తప్ప. మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది. కానీ ఏమవుతోంది? ఫోన్ గెలుస్తోంది, ఆలస్యం గెలుస్తోంది, నేడు చేసేదాన్ని రేపటికి వాయిదా వేసే అలవాటు గెలుస్తోంది. కానీ ఇలాగే కొనసాగితే ఎలా ఎదుగుతాం? యువత అంటే వేడి, వేగం, విజయం. కానీ ఆ శక్తి సరైన దిశలో పోయినప్పుడే ఫలితం వస్తుంది. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న నిర్ణయాలు రేపటికి మీ జీవితం ఎంత పెద్దదవుతుందో నిర్ణయిస్తాయి. ఒక మంచి అలవాటు భవిష్యత్తును మార్చేస్తుంది. ఒక మంచి ఫ్రెండ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఒక మంచి ఆలోచన మీలోని విజేతను గెలుస్తుంది. మీ వయసు ఏమిటి? 18, 20, 25. ఈ వయసు జీవితం అంతా ఈ దశలో మార్చే వయసు. అంటే మంచి దశలో మార్చే వయసు ఇదే. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ ఈ వయసులోనే తమ పునాది వేసుకున్నారు. అవకాశాలు మీ దగ్గరికి రావు, మీరు వాటి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు ముందుకొస్తుంది. మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే మీలోని శక్తిని మీరే నమ్మకపోతే ప్రపంచం ఎలా నమ్ముతుంది? ప్రతి ఉదయం లేచినప్పుడు మీరే మీతో అడగండి, నేను నిన్న కంటే ఇవాళ మంచివాడిగా మారుతున్నానా? అవును అంటే మీరు గెలుస్తున్నారు. అంటే ప్రతిరోజు అడగడం వల్ల మీరు ఏదో కొంచెం అభివృద్ధి పదంలో నడుస్తారు. మీకు మార్పు కనిపిస్తుంది.